దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెయిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ డార్లింగ్ తర్వాత మళ్ళీ ఆ లుక్లో ప్రభాస్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని చూస్తున్నాను అనమాట. సో సాంగ్స్ కానివ్వండి అంతా కూడా మంచి హైప్ ఉన్నాయి. సో అంటే కొంచెం స్లో ఉన్నా కూడా మెలోడీ సాంగ్స్ టైప్ ఉన్నా కూడా సో డార్లింగ్ చూసారా ఎంత బాగున్నాడో అసలు. మంచి ఫుల్ ఫామ్లోనే చేశారు. కాకపోతే సాంగ్స్ వచ్చేసరికి కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో థియేటర్లో చూడాలి. సో ఇంకా ఏమన్నా సాంగ్స్ యాడ్ చేస్తారు లేదంటే బీజిఎం ఎట్లా ఉంటుంది దీని గురించి అంతా కూడా అంటే అఖండాకి చేసినంత అంటే ఆ మ్యూజిక్ దీనికి ఇవ్వలేకపోయారంటారా తమన్ అట్లయితే అనిపించింది ఫ్యాన్స్కి. ఎందుకంటే ప్రభాస్ మూవీస్ చాలా చూసాం, అందులో సాంగ్స్ కూడా మంచి హైప్ ఉండేటివి. సో ది రాజాసాబ్కి వచ్చేసరికి మ్యూజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి హర్రర్ విత్ కామెడీ అండి. ఈ యాంగిల్ అయితే చాలా బాగుంటుంది ప్రభాస్కి. ఎందుకనంటే ఇప్పటి వరకు చేయలేదు కదా. సో అందుకని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఆయన కట్అవుట్ చూసి పడిపోయాను. అంటే 3 hours ఉందంటున్నారు. ఎందుకుంటారండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన చూస్తూనే ఉండిపోతారు. సో కలెక్షన్స్ అయితే పాన్ ఇండియా వైజ్గా ఒక 1000 crores అనుకుంటున్నాను నేను. అంతే. అంటే ఫస్ట్ ట్రైలర్లో కొంచెం హైప్ అనేది లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ కొంచెం హైప్ అనేది వచ్చింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం స్లోగా ఉండడం వల్ల అంటే ఎందుకు ఆ సస్పెన్స్ అనేది థియేటర్లోనే చూడాలని ఉంచారేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే ఆల్రెడీ ఆయన చాలా ఆడియో అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడారు కదా. సో ఆల్రెడీ ఇది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మాట మీద అయితే మేము ఉన్నాము. సో చూడాలి. ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. ఆ వింటేజ్ లుక్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్త అనిపించింది అన్న. సో నాకైతే నమ్మకం ఉంది, ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సో మీరు మరీ అంత సాలిడ్గా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మంచిగా స్మూత్గా హిట్ కొట్టే సినిమా అంటే అద్భుతంగా కనిపిస్తుంది. మెయిన్గా ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా కాబట్టి 100% నచ్చుతానని కోరుకుంటున్నాను. మూవీ నుంచి సాంగ్స్ 3 వచ్చాయి, ఏది కూడా వినసొంపుగా అనిపించట్లేదు. అంటే అలా ఏం ప్రభాస్ గారి మార్క్ సాంగ్స్ కాదంటున్నారు, మరి ఏంటి తమన్ గారు ఏమన్నా అన్యాయం చేయబోతున్నారంటారా? లేదా నాకట్లా ఏం అనిపించలేదు అన్న. అంటే మీరు అన్నట్టుగా తమ్మన్ గారు మన బాలయ్య బాబు మీద కొద్దిగా ఎక్కువ ఫేవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మేబీ మెలోడీకి అంత ప్రయారిటీ లేకపోవచ్చేమో. మేబీ బీజిఎమ్స్కి వాటి మీకు ఎక్కువ ఫోకస్ వెళ్ళే ఛాన్సెస్ కాబట్టి. సో మేబీ అర్ర సినిమాలో పెద్ద సాంగ్స్, లవ్ సాంగ్స్ అని రొమాంటిక్ సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నాకు నమ్మకం ఉంది బీజిఎమ్స్ బాగా అద్భుతంగా పండే ఛాన్స్ ఉంది. తమ్మని మనం ఎప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 100% ఫుల్ మీల్స్ పెడతాడు కాబట్టి ఈ సినిమా ద్వారా మంచి అవుట్పుట్ వస్తుందని నా నమ్మకం నాకు ఉంది. సో మారుతి గారి మీద నమ్మకం ఉంది. మంచి అద్భుతమైన మీల్స్ మేము చూడబోతున్న ఫీలింగ్. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఇండియా మొత్తం తెలుసు, సినిమా హిట్ కొడితే 1000 కోట్లని. సో ఈ సినిమా కలెక్షన్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సో నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటే సహజంగా ఫ్యాన్స్ ప్రభాస్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ చూస్తుంటారు, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు నెగిటివ్ రివ్యూ చెప్పడానికి. సో ఆ టైప్ ఉన్న సినిమాలే అట్లా అంత పెద్ద హిట్ కొట్టినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఇది. సో మీ అంచనాలకు వదిలేస్తున్న ఏ రకంగా ఉండబోతుంది కలెక్షన్ పరంగా అనేది మీ అంచనాలకు వదిలేస్తున్న 1000 కోట్ల మరి 1,00,000 కోట్ల అనేది మీ అంచనాలకు వదిలేస్తున్నా. కానీ నాకు నమ్మకం ఉంది ఈ సినిమా మాత్రం రాజాసాబ్ టైటిల్లోనే మంచి రాజాది గంభీరం కనిపిస్తుంది కాబట్టి అద్భుతంగా ఆ రాజు ఈ మంచి రాజాసాబ్ మంచి హిట్ చేస్తారని నాకు నమ్మకం నాకు కలిగింది. మన తెలుగు ప్రజల మీద నమ్మకం ఉంది. సో 100% సినిమాని వాళ్ళ గుండెలకు తీసుకుంటారు, మంచి హిట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. నేను 5-6 సినిమాలు ఉన్నాయి. అవును. సో మరి అందరికి నుంచి పాన్ ఇండియా నెంబర్ 1 అనిపించుకునే లాగా ఉంటుందా సినిమా? అవును, మీరు అవునని కాదన్న. ఇప్పుడు ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ కాబట్టి. సో ఇక 3 సినిమాలు కూడా అన్న. సో గతంలో చూసుకున్నట్టయితే ఒకటే రోజు 3 సినిమాలు వచ్చి 3 సినిమాలు ఇటు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అదే రిపీట్ కాబోతుందని నమ్మకం నాకు కలిగింది. నవీన్ పోల్శెట్టి అనే వ్యక్తి చాలా అద్భుతమైన వర్స్టైల్ యాక్టర్ తను. సో తన కామెడీ సెన్స్ కానీ తన యాక్టింగ్ బాగా నచ్చుద్ది. ఇక్కడ మన తెలుగు వెండి తెరకే పెట్టిన పేరు మెగాస్టార్. సో తన చెప్పాల్సిన అవసరం లేదు. సో 3 సినిమాలు కూడా మెగాస్టార్ సినిమా కూడా కానీ, మన ప్రభాస్ సినిమా కానీ, నవీన్ పోల్శెట్టి సినిమా కానీ 3 సినిమాలు మంచి అద్భుతంగా హిట్ కావాలి. చూడండి ఏంటంటే పొద్దున్న లేచి మనం టిఫిన్ తింటాం, తర్వాత మధ్యాహ్నం బిర్యానీ తింటాము. సో అంటే ఈ రకంగా 3 ఫుల్ మీల్స్ కూడా 3 ప్లేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో నచ్చింది తినండి, 100% మీకు నచ్చుద్ది. అద్భుతంగా సినిమాలు బాగుంటాయని నమ్మకం కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.